సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే సార్, వస్తున్నారు పెట్టుబడిదారులు, కానీ మళ్ళా ఒక బూచి అనేది ఉందని చెప్పి అనుమానిస్తున్నారు. ఇది కొంచెం ప్రమాదకరం అని అంటున్నారు. అందుకని ఎప్పుడు కూడా ఒక దెబ్బ తగిలిన తర్వాత కొంచెం వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటారు. ఒకసారి దెబ్బ పడ్డాక రెండోసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు దేశంలో ఎక్కడ ప్రభుత్వాలు చేయని రీతిలో గతంలో చేసినవి తుంచేయటమే బాధ్యతగా ఎప్పుడైతే చేశారో, అమరావతి ఆపేశాం, పోలవరమా నడవనేమో, కియా మోటార్సా వాళ్ళకి ఇబ్బందులు పెడదాం, అమరరాజా బ్యాటరీసా వాడు అంత తెలుద్దాం, అన్ని చోట్ల కూడా మనం సంపద సృష్టికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు చేయబట్టి కొంత భయం ఉంటుంది. అదివరకు ఏ ప్రభుత్వాలు కూడా ఆ పని చేయాలి. వాళ్ళు గొప్పగా చేసిన చెప్పిన గతంలో జరిగిన మంచిని కొనసాగించారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇంత గట్టిగా తీర్పిచ్చారు. దీని నుంచి పాఠం నేర్చుకోవాలి. దీని నుంచి అన్ని పార్టీలు పాఠాలు నేర్చుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఓటేయండి, రాజకీయంలో పోటీ అవసరం, కానీ ఊరికే గాలివాటంగా కాసేపట్టు గుడ్డిగా వెళ్ళిపోతే చివరికి ఆ గుడ్డితనంతో నాశనం అయ్యేది ప్రజలు. ఎన్నికైన వాళ్ళకి ఏం నష్టం లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేకి, ఏ ఒక్క ఎంపీకి, ఏ ఒక్క మంత్రికి, ఏ ఒక్క ముఖ్యమంత్రికి ఎన్నికల్లో గెలిచినా ఉన్న వాళ్ళ జీవితంలో మౌలికమైన తేడా లేదు. మానసికంగా తేడా ఉండొచ్చు, కానీ పదవుల్లో ఉన్నాం లేదని చెప్పని వీళ్ళందరూ హాయిగా గౌరవంగా బతకగలరు. ఇది వాళ్ళ బతుకుల్ని గురించి కాదు, సామాన్యుల బతుకుల్ని గురించి. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, పెట్టుబడులు రావాలంటే మళ్ళా ఆ బూచి రాదు అని మన కాన్ఫిడెన్స్ లెవెల్ కల్పించాలి. అది వాస్తవం, అది వాస్తవం. కానీ అది సమాజ పరిణతిని బట్టి ఉంటుంది. నాకు భారతీయ సమాజం పట్ల, తెలుగు సమాజం పట్ల నమ్మకం ఉన్నది. కొన్ని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి రేపొద్దున ఇలాంటి ధోరణులు ఉంటే వాళ్ళని మనం ఎన్నుకోం. ఈ పార్టీలు కూడా, వైకాపా కూడా ఈ పాఠాలు నేర్చుకుంటుంది. ఏ పార్టీ అయినా కూడా వైకాపాలో ఒకరిది నేర్చుకోకపోతే మిగతా వాళ్ళు నేర్చుకున్నట్టుగా ఒక పార్టీ అనేది కేవలం ఒక మనిషి సొంత ఆస్తి కాదు కదా. లక్షలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు, వీళ్ళందరూ ఇంకిత జ్ఞానం అన్నవాళ్ళు గతం నుంచి పాఠాలు నేర్చుకుంటారన్న విశ్వాసం నాకుంది. పాఠాలు నేర్చుకోకపోతే తిరస్కరించే బాధ్యత ప్రజలకు ఉన్నది. సో పరిపాలన ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి దాన్ని తీసుకొని దాని మీద స్టడీ చేయాలి అని అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అంత ఒక రకంగా తప్పులేంటో, తప్పులు ఇప్పుడు గతంలో ఏ తప్పులు తీసుకోవాలంటారు, ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఉదాహరణ సంక్షేమాన్ని మోదీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చాలా బలంగా అందించారు, సంతోషం. దాని నుంచి పాఠాలు నేర్చుకుందాం. అలాగే తప్పులు చాలా చేశారు, ఆ తప్పుల నుంచి మళ్ళీ జరగకుండా ఏర్పాట్లు చేసుకుందాం. తప్పులు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, అన్ని పార్టీలకు వర్తిస్తుంది, అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది. అసలు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత. వచ్చిన తర్వాత అమరావతికి ఏదో ఫండ్స్ వచ్చేస్తున్నాయి, పోలవరానికి ఫండ్స్ వచ్చేస్తున్నాయి అనేటువంటిది ఒక చెప్పారు. ఇంతకుముందు మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఒకటి పెట్టారు సార్. మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి అలా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏమన్నా ఆలోచన ఉందా మీకు? ఆల్రెడీ 2018లో ఇచ్చాం నివేదిక. మళ్ళీ త్వరలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, విద్యా, ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖలని కలవబోతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో, మన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా భారం లేకుండా అత్యద్భుత ఫలితాలు ప్రజలందరికీ, సామాన్యుల జీవితాలు మార్చేట్టుగా ఎలా ఇవ్వాలని చెప్పన్నది చాలా కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వాలు ఆ పని చేయాలి. వారితో కూర్చుంటాం. అలాగే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రభుత్వం కొంత క్రమక్రమంగా వైట్ పేపర్స్లో బయటపెడతాం. ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో నేను ఒకసారి చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. జాతీయ స్థాయి నుంచి కూడా మన రాష్ట్ర హక్కుల్ని కాపాడుకోవడం కొన్ని అంశాలు మనం మర్చిపోకుండా చేపట్టాల్సి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని చేపడుతున్న నమ్మకం ఉన్నది. మనందరం కూడా, ఇది ప్రభుత్వం, నేను ఇందాక చెప్పాను, ఎన్నికైన ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ పార్టీ అయినా, ఇది కేవలం వారి సొంత వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే, నేను ఆనాడు కూడా వాళ్ళదే అనుకోలే, ఇది మనదే అనుకున్నాను. ఏ ప్రభుత్వం అన్నా కూడా పౌరులందరూ కూడా బాధ్యత ఎంతో కొంత తీసుకోవాలి. కాబట్టి నాలాంటి వాళ్ళం పదవులు ఏమో అక్కర్లా, కానీ బాధ్యత తీసుకుంటాం, చేతనైన మేరకు చేస్తాం. కానీ అల్టిమేట్గా ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. ఆ ప్రభుత్వం ఆ పని చేస్తున్న విశ్వాసం నాకు ఉన్నది. జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ప్రభుత్వాలందరినీ కూర్చోబెట్టి ఏది సాధ్యమో, ఆచరణ సాధ్యమైన మేరకు మనం సాధిద్దాం. సార్, ఈ మధ్యకాలంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది వచ్చింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎప్పుడో చెప్పాను, పిల్లి నల్లదా తెల్లదా మనకు అనవసరం, పిల్లి ఎలుకల్ని పట్టిందా లేదా కావాలి నాకు. ప్రభుత్వ రంగము అని మళ్ళీ వాడిని ఎత్తిన పెట్టుకుని వాడికి జీతాలు, వాడికి బత్యాలు, వాడికి పెన్షన్లు, వాడి మరొకటి ఉత్పత్తి లేదు, రేటు మంచిది కాదు. నాకెందుకండి ఇది? నాకు కావాల్సింది మార్కెట్లో స్టీల్ ఉత్పత్తి. నేను ఇల్లు కట్టుకోవాలంటే, ఇల్లు రిపేర్ చేసుకోవాలంటే ఏ రేటుకి వస్తుంది, ఏ నాణ్యతతో వస్తుంది. సుబ్బారావు గారు స్టీల్ నాకు అతి తక్కువ ఖర్చుతో మంచి నాణ్యత ఇచ్చారనుకోండి,
ప్రభుత్వం దానికి 2 రెట్లు ఖర్చు పెట్టి నాకు ఇచ్చింది అనుకోండి, నాకు ఏది కావాలి? తక్కువ నాణ్యత నాకు కూడా ప్రభుత్వం ప్రైవేట్ నాకెందుకు? నాకు అనవసరం అది. ప్రజలకు కూడా అంతే. ఇది మీ సమస్య, ప్రజల సమస్యగా మారుస్తున్నారు. పోనీ మీ పని మీరు బ్రహ్మాండంగా చేస్తున్నామండి అనుకున్నారా? మీ పని మీరు చేయట్లా. ఇప్పటిదాకా చర్చించిన అదేగా మనం. మీ వల్ల ఏ పనులు జరగాలో మీరు తప్ప వేరే దిక్కు ప్రజలకు లేదో ఆ పనులు జరగట్లా. అవన్నీ విస్మరించేసి ఇవన్నీ నేను పట్టుకుంటానంటున్నారు. బ్యాంకులు నీ చేతుల్లో కావాలి. గతంలో బ్రెడ్ కూడా మీ చేతుల్లోనే, మోడర్న్ బ్రెడ్ కంపెనీ ఒకటి ఉండేది. సబ్బులు మీ చేతుల్లో, మైసూర్ శాండల్ కంపెనీ. స్టీల్ మీ చేతుల్లో, సిమెంట్ మీ చేతుల్లో, బట్టలు మీ చేతుల్లో. ఎందుకే ఇది? ఉత్పత్తి చేసేవాళ్ళు ఎంతమంది చేస్తే అంతమంది చేయమనండి. నాకు ఇష్టమైతే ఆయన కొంటాను, అయితే ఆయన కొంటాను. నా ఇష్టం అది, నాకు నా ఓపికను బట్టి. కాబట్టి ప్రభుత్వ రంగం అన్నది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ రంగంగా మారిపోయింది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. పబ్లిక్ అనేది పబ్లిక్ సంబంధం లేదు. ఇది పబ్లిక్ డబ్బులు లాగేసుకుంటున్నారు. ఉదాహరణకు గత 5 ఏళ్లుగా 7 ఏళ్లుగా 5 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో ప్రజల పన్నుల డబ్బుల్ని పెట్టాల్సి వచ్చింది. ఎందుకని? ప్రభుత్వ రంగ సంస్థ, పేరుకు మన సంస్థ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పందేరాలు చేశారు. బ్యాంకులు ఖాయిలా పడ్డాయి. బ్యాంకులు ఖాయిలా పడితే ఆర్థిక వ్యవస్థ కొప్పుకూలిపోతుంది. మన కర్మ. కాబట్టి మన పన్నుల డబ్బుల నుంచి ఇచ్చారు. ఇది ప్రభుత్వ రంగం అంటే జరిగేది. కానీ దీన్ని సెంటిమెంట్ కోణంలో ఆంధ్రుల హక్కు ఇది కూడా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ప్రజలు తేలిగ్గా మోసపోతారు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని నినాదాలు వాడి మనం ప్రజల్ని మభ్యపెడుతున్నాం. అందుకనే నేను చివరికి ప్రజల్ని మేలుకోమని నేను కోరేది. నేను ఇంత విపులంగా ప్రతి విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రజల్ని మేలుకోమని చెప్పాను. సబ్బు ఉత్పత్తి ఎక్కడైతే మీకేం కావాలా? సబ్బు నాకు నొరగిస్తోందా? నాకు నచ్చిన సబ్బా? రేట్ ఎంత ఉంది? బట్టలు ఎక్కడ ఉత్పత్తి నాకేం కావాలా? బట్టలు నాకు ఇష్టమైన బట్టలు వస్తున్నాయా? మన్నిక గల బట్టలు వస్తున్నాయా? 4 కలల బట్టి నిల్వ ఉండే బట్టలు వస్తున్నాయా? మంచి రేటుకు వస్తున్నాయా? చెప్పులు ఎవడిస్తే నాకేం కావాలా? నా కాళ్ళకి సౌకర్యంగా ఉందా? నాకు నొప్పి లేకుండా ఉందా? చెప్పులు వెంటనే ఊడిపోకుండా చెడిపోకుండా బాగున్నాయా? మాకు రేటు బాగుందా? ఇంతే కదా కావాల్సింది. అది అన్నిటికీ వర్తిస్తుంది. ప్రభుత్వం ఎందుకు అనివార్యం అంటే కొన్ని అట్లా చేయలేం. న్యాయం ఉందనుకోండి, న్యాయం అందించేవాడు సుబ్బారావు గారు అందిస్తే బాగుందా, లేకపోతే వెంకటరావు అందిస్తే బాగుందా, చాయిస్ లేదు. అది గొండాల న్యాయం అవుతుంది. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. ఏది ప్రభుత్వం చేయాలో ప్రభుత్వం అది చేయకపోవటం చేత గోండాల పాలు అవుతున్నాం మనం. అది కాదు పరిపాలన. ప్రభుత్వం మాత్రమే చేయగల పనులు ప్రభుత్వం చేయమనండి. మంచి విద్య అందించడం ఎట్లాగా, మంచి ఆరోగ్యం అందించడం ఎట్లాగా, జేబు మీద భారం లేకుండా, చట్టబద్ధ పాలన అవ్వటం ఎట్లాగా, మంచి రోడ్లు ఎట్లాగా, మంచి మలుగు సదుపాయాలు ఎట్లాగా, పర్యావరణాన్ని కాపాడడం ఎట్లాగా, ట్రాఫిక్ నియంత్రించడం ఎట్లాగా, ఇవన్నీ ప్రభుత్వం తప్ప వేరే మార్గం లేదు. అవన్నీ గోండాల పరం చేసి ఇవన్నీ నేను చేస్తానంటే ఎట్లాగా? నీ పని నువ్వు చేయి. గుర్రం పని గుర్రం చేయమనండి, గాడిద పని గాడిద చేయమనండి. అంచేత మనకి ప్రజల అమాయకత్వం మొత్తం మళ్ళీ మూలం ఇదే. ప్రజాస్వామ్యం అన్న ముసుగులో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ ప్రజల్ని దోచుకుని ప్రజలతో బాగా అనిపించుకుంటున్నాం మనం. వాళ్ళతో ఒక రకంగా అంటే మైండ్గా మాడుతున్నారు. కాబట్టి మనం నిజం, అందుకనే ఆరుద్ర గారు చెప్పాడు, నిజము తెలిసిన వాడు నిజము చెప్పనన్నాడు ప్రజకు జరుగును కీడు. విపులంగా ఈ మర్మాలు విడిచేసి పబ్లిక్ సెక్టర్ ఏంటి అర్థం లేదు, ఇది ఏంటి అని ప్రజలకు అర్థమైతే అప్పుడు ప్రజలు మేలుకుంటారు. ఒక్క రోజున అందరూ మేలుకోకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎందుకు ఇన్ని దశాబ్దాలుగా తపన పడుతున్నాం? ఇవాడు కాకపోతే రేపైనా తెలుసుకుంటారు. 30 ఏళ్ల క్రితం కంటే ఇవాళ చాలా ఎక్కువ మంది తెలుసుకుంటారు. ఇంకో 5-10 ఏళ్ళు ఇంకా బాగా ఎక్కువ మంది తెలుసుకుంటారు. అందరూ తెలిసినాడు ఈ మోసాలకి మూర్ఖత్వానికి తావు ఉండదు.